ఎంజీరావు గారు, ఈ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం గురించి కూడా ఇవాళ ఈ షోలో మాట్లాడుకుందాం. బనకచర్ల గోదావరి ప్రాజెక్టు రెండు రాష్ట్రాల మధ్య కూడా వివాదంగా మారింది. గతంలో మనం చూసాం, కేసీఆర్, చంద్రబాబు ఒకే పార్టీ నుంచి వచ్చినా, ఒకే పార్టీలో పనిచేసినా వాళ్ళ మధ్య ఒక వైరం ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒకరు గురువు, మరొకరు శిష్యులు. అయినా వివాదం నడుస్తోంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు బనకచర్ల పోలవరం ఈ ప్రాజెక్టు పెద్ద వివాదం అయిపోయింది తెలుగు ప్రాంతంలో. ఈ సీఎంలే దాని మీద మాట్లాడకుండా కూర్చున్న అపోజిషన్లో దాని మీద పాత్ర ఉంది. అసలు ఈ బనకచర్ల పోలవరం డ్యామ్ ఏంటి, ఇది చట్టబద్ధమేనా, ఇది ఎందుకు వివాదం, ఇది ఎందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది, మళ్ళీ ఇప్పుడు సమావేశం వచ్చే నెల ఈ నెల 11వ తారీఖున ఇద్దరు సీఎంలు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈయన చంద్రబాబు నాయుడు గురువుగా పోషిస్తారన్నమాట. ఒక మాట్లాడే సందర్భంలో కూడా ఆయన చెప్పాడు, ఎందుకంటే అదే టీడీపీలోంచి ఈ రావడం జరిగింది. ఇప్పుడు ఈయన చీఫ్ మినిస్టర్, అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు, వీళ్ళిద్దరూ ఢిల్లీలో మీట్ అవ్వబోతున్నారు ఈ నెల 11వ తారీఖున. అసలు బనకచర్ల పోలవరం డ్యామ్ అనేది చట్టబద్ధమేనా, ఎందుకు ఇది వివాదం అంటే నేను ఒకటే చెప్తానండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దాని ప్రకారం ఏదైనా డ్యామ్ కడితే వివాదాస్పదం అవుతే దాన్ని తప్పనిసరిగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని 11వ షెడ్యూల్లో 84 నుంచి 90 షెడ్యూల్ వరకు, ఎస్పెషల్లీ 84, 85లో ఉన్న దాని ప్రకారం, సెక్షన్ ప్రకారం కేంద్ర జల సంఘం అపెక్స్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుందండి. అక్కడ గోదావరి ట్రిబ్యునల్, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, తుంగభద్ర బోర్డులు అని ఒకటి ఉన్నాయి. ఇప్పుడు కృష్ణా గోదావరి బోర్డులు ఉన్నాయండి, కేఆర్బిఎం, తర్వాత జిఆర్బిఎం అని. ఇవి కేంద్ర ప్రభుత్వంలో బోర్డులు ఇక్కడ ఉన్నాయి, దాంట్లో పెట్టాలి. అక్కడ కూడా వివాదాస్పదం అవుతే సెంట్రల్ వాటర్ కమిషన్ అపెక్స్ కౌన్సిల్ ఒకటి ఉంది, అందులో సెంట్రల్ వాటర్ మినిస్టర్, కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఆ మంత్రి కూర్చుని, ఇద్దరు చీఫ్ మినిస్టర్లు కూర్చుని, ముగ్గురు అక్కడ మాట్లాడుకోవాలి అపెక్స్ కౌన్సిల్లో, అక్కడ వివాద పరిష్కారం అవుద్ది. కానీ ఈ బనకచర్ల, ఈ పోలవరం, ఈ డ్యామ్ అనేది పోలవరం నుంచి ఒక కెనాల్ ద్వారా రాయలసీమ వరకే డ్యామ్ని తీసుకెళ్తుంది, నీటిని తీసుకెళ్తుంది అనమాట. రాయలసీమ సస్యశ్యామలం చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ఉంది కదా అని ఇదంతా అపెక్స్ కౌన్సిల్, జిఆర్బిఎం గోదావరి రివర్ ట్రిబ్యునల్లో బోర్డులో పెట్టకుండా అది ఏకఛత్రపతికి తెచ్చేసుకుంది. ఇప్పుడు తెలంగాణలో కొన్ని పార్టీలు దీన్ని పొలిటిసైజ్ చేసేటప్పటికి తెలంగాణ ప్రభుత్వం కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుని ఈ క్యాన్సిల్ చేయాలి అని ప్రాధేయపడితే, ఆ చట్ట ప్రకారం అక్కడ సెంట్రల్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సు లేదు, అపెక్స్ కౌన్సిల్లో ఒకటి లేదని చెప్పేసింది, 2 కేంద్ర జల సంఘానికి అది రెఫర్ చేయబడింది. ఇప్పుడు ఆ డ్యాము ప్రస్తుతం అంటే నిర్మించడానికి లేదు కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకార్డింగ్ టు ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వెళ్ళలేదు కాబట్టి అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 11వ తారీఖున అకార్డింగ్ టు ద 84, 85 సెక్షన్స్ ప్రకారం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అవుతుంది. కేంద్ర జల సంఘం జల మంత్రిత్వ శాఖ మినిస్టరు, ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు అక్కడ మీట్ అవ్వబోతున్నారు. అంటే ఏంటి, బనకచర్ల పోలవరం డ్యామ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ అది చట్ట ప్రకారం వెళ్ళా, డిపిఆర్ ఎలా ఉంది, అసలు దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ అంటే చక్కగా లేవు. ఎందుకంటే తెలంగాణ అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి అంటే, ఈ ప్రాజెక్ట్ కట్టేది సుమారు ఏంటంటేనండి, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. 3000 టీఎంసీల గోదావరి జలాలు ప్రతి సంవత్సరం నిరుపయోగంగా బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. ఇందులో 3000లో 200 టీఎంసీల వాటర్ వినియోగానికి ఆంధ్రప్రదేశ్ కడుతుంది. ఇది బాగానే ఉంది, కానీ ఈ మిగులు జలాలు ఎప్పుడు ఉంటాయా? ఉండవు. ఎందుకు, తెలంగాణ మళ్ళీ ప్రాజెక్టులు కడితే, ఇంకా గోదావరి పైన మహారాష్ట్ర కడితే, అక్కడ కర్ణాటక కడితే, ఛత్తీస్గఢ్ కడితే ఈ మిగులు జలాలు ఉండవు కదా. మరి ఈ మిగులు జలాలు ఇప్పుడు మిగులు జలాలే, మరి భవిష్యత్తులో మిగులు జలాలంటే ఈ రాష్ట్రాలు అప్పుడు ప్రాజెక్టులు కడితే వీటికి ఉండవు. కాబట్టి ఈ రాష్ట్రాలు ప్రస్తుతం ముఖ్యంగా తెలంగాణను ఒప్పించే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు కట్టాలి. ఇప్పుడు 3000 టీఎంసీలు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి, వాటిని ఉపయోగించుకోలేదు తెలంగాణ. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఎన్ని డ్యాములు ఎంత కట్టినా అది ఉపయోగించలేదు. కానీ తెలంగాణ పర్మిషన్ తెలంగాణకి చెప్పి తెలంగాణను ఒప్పించి ఆంధ్రప్రదేశ్ కట్టాలి, ఇది జరగలేదు. అకార్డింగ్ టు ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని నేను మాట్లాడేది. ఈ ప్రాజెక్టు ఏంటి, ఎంతటంటే పోలవరం నుంచి అక్కడ 3 ఫేజీల్లో ఇది వెళ్తుంది. 82,000 కోట్ల ప్రాజెక్ట్ అండి. ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు, ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. ఎన్నో టీఎంసీలు వాటర్, 200 టీఎంసీలు రాయలసీమ దాకా తీసుకెళ్తుంది, రతనాలసీమ చేయొచ్చు. ఎందుకంటే ఇది కృష్ణా లింకు, అక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఒకటి, అక్కడ నుంచి బల్లిపాడు అనేది 2వ లింకు, అక్కడ నుంచి అక్కడ బనకచర్ల తీసుకెళ్తారు రాయలసీమకి. 80,000 కోట్లు. దీనివల్ల సుమారు 3 లక్షల ఎకరాలకు కొత్తగా నీరు వస్తుంది. తర్వాత ఒక 8-9 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. ఆయకట్టు స్థిరీకరణ అంటే ఎక్కువ నీళ్ళు ఇవ్వచ్చు.
తర్వాత డ్రింకింగ్ వాటర్ మూడు ఎన్నో లక్షల మంది ప్రజలకి, ఎన్నో టీఎంసీలు 20 టీఎంసీ ఇండస్ట్రియల్ ప్రాజెక్టుకి వెళ్తాయి అప్ టు రాయలసీమ వరకు. అనంతపూర్ ఇప్పుడు ఎంతో డెవలప్ అవుతుంది, అనంతపూర్, కర్నూలు, కడప అక్కడ దాకా రివర్ వాటర్ వెళ్తుందండి. ఒక అద్భుతమైన ప్రాజెక్టు. ఎందుకంటే కృష్ణ మిగులు జలాలను బంగాళాఖాతంలో కలిసిపోయేటిని వినియోగించుకుంటానంటే తెలంగాణ కాదందు, కానీ తెలంగాణకి చెప్పకుండా ప్రాజెక్టు క్లియరెన్స్ అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ అండి. ఇప్పుడు 11వ తారీఖున అక్కడ మీట్ అవుతున్నారు, ఇద్దరు సీఎంలు మీట్ అవుతారు. గురు శిష్యుల బంధం అయినా ఏదైనా ఇద్దరు సీఎంలు వాళ్ళ రాష్ట్రాల ఇంట్రెస్ట్లను చూసుకోవాలి. ఇది చట్ట ప్రకారం అక్కడ కేంద్ర జల సంఘం దగ్గర అవుతే ఆ ప్రాజెక్ట్ అక్కడ క్లియరెన్స్ తప్పకుండా అవుతుందండి. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు 3000 టీఎంసీలు వాటర్ని మిగులు జలాలు ఉన్న అన్ని ఉపయోగించుకోవడానికి డ్యామ్లు కట్టడానికి తెలంగాణకు ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కట్టుకుంటే తెలంగాణ పర్మిషన్ అనేది కావాలి. ఎందుకంటే భవిష్యత్తులో తెలంగాణ నిర్మించుకుంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ అబ్జెక్ట్ చేయకూడదు. సో ఇలా భారతదేశంలో ఇది తెలంగాణ ఆంధ్ర అని కాదండి, ఎన్నో రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు కర్ణాటక మధ్యలో కావేరీ వాటర్ లాగా ఇలా కూర్చుని పరిష్కరించుకునే ఒక మెకానిజాన్ని ఏపీ రీఆర్గనైజేషన్ పెట్టింది. ఈ మెకానిజాన్ని ఎందుకు బైపాస్ చేయాలి? అంతే అద్భుతం. కాబట్టి ఇది పెద్ద వివాదం కాదు, ఈ రెండు మీట్ అయిపోతే ఇది అవుతుంది. అక్కడ ఆ వివాద పరిష్కారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 11th షెడ్యూల్లోని 84, 85 సెక్షన్స్ ప్రకారం అవుతే ఇంకా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా అక్కడ అపోజిషన్ వైసీపీ అయినా ఎవరు కూడా రాజకీయం చేయడానికి ఉండదు. కానీ రాజకీయం చేసే అవకాశం అక్కడ బైపాస్ చేయడం వల్ల వచ్చింది. కాబట్టి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దాని ప్రకారం అవుతుంటే వండర్ఫుల్ అవుద్ది. సో వివాదానికి పరిష్కారం 11వ తారీఖున అవుతుందని మనం సుస్పష్టంగా చెప్పవచ్చండి.